మలయాళ ఇండస్ట్రీనే కాదు, సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షాక్ గురి చేసింది దిలీప్ అండ్ భావన కేసు. 8 ఏళ్లుగా సాగుతున్న ఈ కేసులో మొత్తానికి కోర్టు ఒక నిర్ణయానికి వచ్చి దిలీప్ ని నిర్దోషిగా తేల్చేసింది. అసలు ఈ కేసు ఎక్కడి నుండి మొదలైంది? నటి భావనపై జరిగిన దారుణానికి, ఆ తర్వాత దిలీప్ పై వచ్చిన ఆరోపణలకు మూల కారణాలేంటి? ఈ వీడియోలో టైం లైన్ తో సహా తెలుసుకుందాం. గోపీచంద్ హీరోగా నటించిన ఒంటరి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత నితిన్ హీరో, శ్రీకాంత్ మహాత్మా సినిమాల్లో నటించింది. ఆ తర్వాత తెరమరుగైపోయింది. దీనంతటికీ కారణం మలయాళ స్టార్ హీరో దిలీప్. అసలు దిలీప్ కు భావనకు మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలంటే దిలీప్ బ్యాక్గ్రౌండ్ గురించి ముందుగా తెలుసుకోవాలి. దిలీప్ కేరళలోని ఎర్నాకులం జిల్లాలో ఎడవనకాడ్లో అక్టోబర్ 22, 1967లో పుట్టారు. దిలీప్ అసలు పేరు గోపాలకృష్ణన్ పద్మనాభన్ పిళ్ళై. సామాన్య కుటుంబంలో పుట్టిన దిలీప్ మిమిక్రీ ఆర్టిస్టుగా ప్రయాణం మొదలుపెట్టి కేరళ సినీ పరిశ్రమను శాసించే స్థాయికి ఎదిగారు. 1992లో సపోర్టింగ్ యాక్టర్గా మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చిన దిలీప్ 1994లో మానాది కొట్లారం మూవీలో హీరోగా నటించి తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. 1996లో వచ్చిన సల్లాపో మూవీతో దిలీప్ కెరియర్ అండ్ లైఫ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ మూవీలో మంజు వారియర్ హీరోయిన్ గా యాక్ట్ చేశారు. సల్లాపో మూవీతో వచ్చిన క్రేజ్ తో తువాల్ కొట్టారం అనే మూవీలో ఇద్దరు సెకండ్ హీరోయిన్లుగా చేసి మళ్లీ హిట్ కొట్టారు. మలయాళం ఇండస్ట్రీలో రియల్ లవ్ కపుల్స్ అంటే దిలీప్, మంజు అన్నట్టుగా యాక్ట్ చేయడం మొదలుపెట్టారు. అలా వరుస పెట్టి సినిమాలు చేసిన వీరు రియల్ గాను లవర్స్ గా మారిపోయారు. ఇదిలా ఉండగా మంజు అందం, యాక్టింగ్ తో అప్పటి స్టార్ హీరోస్ అయిన మోహన్ లాల్, జయరాంల సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. దీంతో మంజు కొద్ది రోజుల్లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇదే దిలీప్ లో అనుమానం పెంచింది. మంజు ఎక్కడ తనను మర్చిపోతుందోనని భయపడ్డాడు. పెళ్లి చేసుకుని మంజుని ఇంటికే పరిమితం చేసేయాలని ఫిక్స్ అయ్యాడు. పెళ్లి చేసుకుందామని మంజుని ఫోర్స్ చేయటం స్టార్ట్ చేశాడు. ఇక ఇద్దరి ఇంట్లోనూ వీరి ప్రేమ గురించి చెప్పారు. యాజ్ యూజువల్ గా ఇద్దరి ఇంట్లోనూ ఒప్పుకోలేదు. దీంతో లేచిపోయి 1998లో ఓ గుడిలో చాలా సాధారణంగా పెళ్లి చేసుకున్నారు. అలా మంజు తన 21 ఏళ్లకే సినీ కెరీర్ ను వదిలేసుకుని హౌస్ వైఫ్ గా సెటిల్ అయిపోయింది. 2 ఏళ్లకు అంటే 2000లో వీరిద్దరి ప్రేమకు గుర్తుగా మీనాక్షి అనే అమ్మాయి పుట్టింది. దిలీప్ కి మంజుని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కెరియర్ బాగా మారిపోయింది. ఫుల్ బిజీ యాక్టర్ గా మారిపోయాడు. అయితే దిలీప్ లేడీస్ మ్యాన్ గా మారిపోయాడు. ఈ విషయాలు ఏవీ తెలియని మంజు తన భర్త శ్రీరాముడని నమ్మటం మొదలుపెట్టింది. సరిగ్గా అప్పుడే చంద్రౌడి కున్నా దక్కిల్ అనే సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న కావ్య మాధవన్తో దిలీప్ కు పరిచయమైంది. ఆ పరిచయం కాస్త అఫైర్ గా మారింది. కావ్య దిలీప్ కు నచ్చినట్టు ఉండటంతో తన వరుస సినిమాల్లో ఆమెనే హీరోయిన్ గా తీసుకోవటం మొదలుపెట్టాడు. ఇక కావ్యతో డార్లింగ్ మూవీని చేశాడు దిలీప్. ఈ మూవీ అప్పట్లో పెద్ద హిట్ అయింది. తర్వాత బ్యాక్ టు బ్యాక్ 21 సినిమాల్లో ఇద్దరూ కలిసి చేశారు. కావ్యతో అఫైర్ నడుస్తుండగానే సంయుక్త వర్మ, మీరా జాస్మిన్, నవ్య నాయర్తో కూడా అఫైర్ పెట్టుకున్నాడు. దిలీప్ తనకంటే ఎక్కువగా కావ్యకే ఇంపార్టెన్స్ ఇస్తున్నాడని సంయుక్త పగ పెంచుకుంది. కావ్యను దూరం పెడితే దిలీప్ తనకు దగ్గరవుతాడని సంయుక్త డైరెక్టుగా మంజు వారియర్ ని కలిసి దిలీప్ అండ్ కావ్య అఫైర్ గురించి మొత్తం చెప్పేసింది. కానీ మంజు మాత్రం తన భర్తకు ఏమీ తెలియదని, సంయుక్త కావాలనే రూమర్స్ స్ప్రెడ్ చేస్తోందని అనుకుంది. ఇక సంయుక్తను తన భర్త దిలీప్ తో కలిసి నటించకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. అలా సంయుక్త ప్లేస్ లో వచ్చిందే భావన. తిలకం అనే మూవీలో దిలీప్ తో కలిసి యాక్ట్ చేసింది భావన. మలయాళంలో బిజీగా దిలీప్ తో కలిసి సినిమాలు చేస్తూనే తెలుగు ఇండస్ట్రీలోనూ మంచి పేరు తెచ్చుకుంది భావన. అయితే సంయుక్త ఆలోచించినట్టే భావన కూడా ఆలోచించి తన గొయ్యి తానే తవ్వుకుంది. కావ్య మాధవన్ను దిలీప్ కు దూరం చేస్తే తనకు హీరోయిన్ గా ఛాన్సులు వస్తాయని అనుకుంది. తనకు తెలిసిన మీడియా పర్సన్ కి డబ్బులిచ్చి మరీ దిలీప్ కావ్య మాధవన్ గురించి వార్తలు రాయించింది. దీంతో కావ్య ఇంట్లో ఆమెకు పెళ్లి చేసేయాలని అనుకున్నారు. కానీ దిలీప్ కావ్యను వదిలిపెట్టడానికి అస్సలు ఒప్పుకోలేదు. ఇంట్లో ప్రెజర్ వల్లే పెళ్లి చేసుకుంటున్నా అని, పెళ్లైన కొన్ని రోజులకే విడాకులు తీసుకొని వచ్చేస్తా అని దిలీప్ కు మాట ఇచ్చింది కావ్య. అలా 2009 ఫిబ్రవరి 9న నిశాల్ చంద్రన్ని పెళ్లి చేసుకుని దుబాయ్ వెళ్లిపోయింది కావ్య. అయితే ఇచ్చిన మాట ప్రకారం భర్తతో గొడవ పెట్టుకుని 2011లో విడాకులు తీసేసుకుంది కావ్య. అయితే ఈ విడాకుల కోసం దిలీప్, కావ్య ప్రైవేట్ పిక్స్ కోర్టులో సాక్ష్యంగా సబ్మిట్ చేశాడు ఆమె భర్త.
ఈ ఫొటోస్ వీడియోస్ ని సంపాదించిన భావన వాటిని మంజు వారియర్ కు చూపించింది. అప్పటి వరకు భర్తే సర్వస్వం అని బతికిన మంజు షాక్ అయింది. తనను మోసం చేసిన భర్తతో కలిసి ఉండలేనని విడాకులకు అప్లై చేసింది మంజు. అలా 2015లో మంజు వారియర్ కి దిలీప్ కు విడాకులు మంజూరు చేసింది కోర్టు. ఇదిలా ఉండగా కావ్య వల్లే దిలీప్ మంజు వారియర్ విడిపోయారన్న వార్తలు మలయాళ ఇండస్ట్రీని షేక్ చేశాయి. దీంతో కావ్యపై నెగిటివిటీ బాగా ఎక్కువైపోవటంతో సినిమా ఛాన్సులు కూడా తగ్గిపోయాయి. దీంతో కావ్యను దిలీప్ వదిలేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా 2016లో కావ్య దిలీప్ పెళ్లి చేసుకున్నారు. ఇదిలా ఉండగా కావ్యతో ఉన్న ప్రైవేట్ ఫోటోలు వీడియోలు లీక్ అవటానికి, మీడియాలో కావ్య గురించి నెగిటివిటీ స్ప్రెడ్ అవటానికి గల కారణం భావన అని దిలీప్ జంటకు తెలిసిపోయింది. దీంతో భావన లైఫ్ లో మర్చిపోలేని గుణపాఠాన్ని చెప్పాలని డిసైడ్ అయ్యారు దిలీప్ అండ్ కావ్య. అలా భావన కారు డ్రైవర్ అయిన మార్టిన్ కు డబ్బులిచ్చి భావన ఎక్కడెక్కడికి వెళ్తుంది, తన ప్లాన్స్ ఏంటి అని ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు. ఈ క్రమంలోనే 2017 ఫిబ్రవరి 17న భావన ఓ షూటింగ్ పూర్తి చేసుకుని త్రిశూర్ నుంచి కొచ్చికి రాత్రి సమయంలో తన కారులో బయలుదేరింది. అయితే ప్లాన్ ప్రకారం రోడ్డు మధ్యలో డ్రైవర్ కారాపడం, అప్పటికే మాట్లాడుకున్న కొందరు రౌడీలు కారెక్కడం జరిగింది. కారులోకి ఎక్కిన తర్వాత కారులో తిప్పుతూ సుమారు 3 గంటల పాటు భావనపై లైంగిక దాడి చేయడమే కాకుండా వీడియోలు ఫోటోలు తీశారు. అంతేకాదు ఆమెను తీవ్ర ఇబ్బందులకు గురి చేసి రోడ్డు పక్కన వదిలేశారు. కాసేపటికి స్పృహ రావటంతో భావన రోడ్డు పక్కన దొరికిన వాటితో శరీరాన్ని కప్పుకొని ఎలాగోలా తనకు తెలిసిన డైరెక్టర్ దగ్గరకు వెళ్లి మొత్తం చెప్పింది. అలా డైరెక్టర్ సాయంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు పెట్టింది. రంగంలోకి దిగిన పోలీసులు మొదటిగా భావన డ్రైవర్ అయిన మార్టిన్ ను అదుపులోకి తీసుకున్నారు. అతని ద్వారా భావనపై లైంగిక దాడి చేసిన పల్సర్ సునీల్ గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు. వారిచ్చిన సమాచారం మేరకు హీరో దిలీపే ఇదంతా చేయించాడని తెలిసింది. అలా ఈ కేసులో 2017 జులైలో దిలీప్ను అరెస్ట్ చేయగా అదే సంవత్సరం అక్టోబర్లో బెయిల్ మీద ఆయన బయటకు వచ్చారు. ఇంతలోనే ఈ కేసులో కావ్య పేరు కూడా బయటకు వచ్చింది. దీంతో గ్యాంగ్ రేపుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు బయటపెడతామని భావనను బెదిరించారు దిలీప్, కావ్య. మరో దారి లేక భావన కూడా సైలెంట్ అయిపోయింది. ఇదిలా ఉండగా ఈ కేసును విచారిస్తున్న పోలీస్ అధికారులను చంపుతానని బెదిరించారనే ఆరోపణలతో దిలీప్పై మరొక కేసు నమోదైంది. పైగా ఇందుకు సంబంధించిన దిలీప్ ఆడియో క్లిప్స్ బయటకు వచ్చాయి. దీంతో దిలీప్ మీడియా ముందుకు వచ్చి ఈ కేసులో కావాలనే తనను ఇరికిస్తున్నారని, పల్సర్ సునీల్కు తనకు సంబంధం లేదని చెప్పారు. కానీ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పల్సర్ సునీల్ మాత్రం భావన లైంగిక దాడి చేయడం కోసం తనకు కోటున్నర ఇచ్చారని స్టేట్మెంట్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఇక అప్పటి నుంచి ఈ కేసు నడుస్తూనే ఉంది. ఇక డిసెంబర్ 8, 2025న కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. ప్రధాన నిందితుడు పల్సర్ సునీల్ తో సహా 6గురిని దోషులుగా తేల్చారు. సరైన సాక్ష్యాలు లేనందున దిలీప్ సహా మరో 3గురిని నిర్దోషులుగా విడుదల చేశారు. కేవలం సరైన సాక్ష్యాలు లేనందునే దిలీప్ను వదిలేశారు. కానీ అతనికి ఈ కేసుకు సంబంధం లేదని కోర్టు చెప్పలేదని భావన మద్దతుగా నిలబడిన ఫ్యాన్స్ మరియు నెటిజన్స్ వాదిస్తున్నారు. ఎందుకంటే మీటూ మూమెంట్ లో దిలీప్ పై ఎన్నో లైంగిక ఆరోపణలు వచ్చాయి. కానీ తనకున్న డబ్బు పలుకుబడితో వాటన్నిటినీ తొక్కి పెట్టేశాడని, ఇప్పుడు కూడా ఆ డబ్బుతోనే సాక్ష్యాలు ఆధారాల నోరు నొక్కేశాడని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇది ఈ కేసుకు సంబంధించిన ఫుల్ స్టోరీ. మరి ఈ కేసుపై కోర్టు ఇచ్చిన తీర్పుపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.